పెళ్లి చేసుకుని చూడు ఇల్లు కట్టి చూడు అనేది పాత నానుడి. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుని కాపురం నిలబెట్టుకో అనేది కొత్త నానుడి. ఈ కాలం పెళ్లిలలో పెటాకులు అవుతున్నవనేవే ఎక్కువగా ఉంటున్నాయి. అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లోని దేవరియాలో జరిగిన ఓ పెళ్లి 20 నిమిషాల్లో పెటాకులైపోయింది. అవాక్కైనా ఇదే నిజం. దేవరియాలో జనరల్ స్టోర్ నడిపే విశాల్ మదేశియా అనే యువకుడు సాలెంపూర్కు చెందిన పూజను గత నెల 25న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తంతు పూర్తయిన వెంటనే మదేశియా ఇంటికి పూజ ఆమె బంధువులు వచ్చారు. ఆ తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఓ 20 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. ఏమైందో ఏమో విశ్రాంతి గది నుంచి బయటకు వచ్చిన పూజ తాను కాపురం చేసేది లేదని బంధువులందరి ముందే ప్రకటించేసింది. ముందు పూజ ఏదో జోక్గా అంటుందేమోనని బంధువులు భావించారు. కానీ నిజమని తెలిసాక అందరూ అవాక్కయ్యారు. పూజకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. పంచాయతీ గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళింది. ఆ మరుసటి రోజు అంటే నవంబర్ 26న ఊరి పెద్దల సమక్షంలో 2 కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. అయినా కుదరలేదు. దీంతో ఇద్దరి అంగీకారంతో విడిపోయేందుకు ఒప్పందంపై గ్రామ పెద్దలు సంతకం తీసుకున్నారు. అంతేకాదు ఎవరికిష్టమైన వారిని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చంటూ తీర్మానించారు. మరోవైపు పెళ్లి సమయంలో ఇచ్చిపుచ్చుకున్న నగదు బహుమతులను 2 కుటుంబాలు ఎవరికి వారు పంచేసుకుని మ్యాటర్ సెటిల్ చేసుకున్నారు. పెళ్లికి ముందు పూజ తనకేమీ చెప్పలేదని, ఇలా జరగడం బాధగా అవమానంగా ఉందని విశాల్ వాపోయాడు. మొత్తంగా 20 నిమిషాల్లో పెళ్లి పెటాకులవడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇష్టం లేని వారితో అడ్జస్ట్ అయ్యే కంటే ఇదే బెటర్ అని కొందరు వ్యాఖ్యానించారు. పెళ్లిని జోక్గా మార్చేశారని మరికొందరు కామెంట్స్ పెట్టారు. 20 నిమిషాల ట్రయల్ పీరియడ్, ఆ వెంటనే ఆమె అన్సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ చేసిందంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇద్దరూ మంచి పని చేశారని ఇంకొందరు వ్యాఖ్యానించారు. 20 నిమిషాల్లో ఇంటిని చూసేసింది, రివ్యూ ఇచ్చింది, ఆ వెంటనే వెనక్కి వచ్చేసింది. అమెజాన్ సర్వీస్ కంటే ఫాస్ట్గా ఉందని ఇంకో నెటిజన్ అన్నాడు. బ్లింకిట్ వెడ్డింగ్ అంటూ మరొకరు పోస్ట్ పెట్టారు.